నిజంగా మన దేశానికి టాటా గ్రూప్ అనేది ఒక వెల కట్టలేని ఆస్తి. వాళ్ళు నిజంగా వాళ్ళే సంపాదించుకోవాలనుకుంటే ఈ అదానీలు, అంబానీలు వాళ్ళు వీళ్ళు అసలు ఎవ్వరు పనికిరారు. నిజంగా అంటే వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో సేవ కోసం, సమాజ సేవ కోసమే ట్రస్ట్‌కే చాలా పెద్ద ఎత్తున నిధులు వెళ్తూ ఉంటాయి. మరి అలాంటి టాటా గ్రూప్‌కు ఆ టాటా గ్రూప్ యొక్క బ్రాండ్ వాల్యూ కూడా చాలా అంటే నిజంగా భారతీయులకు కూడా టాటా గ్రూప్ అనేది వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మన రతన్ టాటా గారు చనిపోయినప్పుడు చూసినాం. మన సొంత ఇంట్లో వ్యక్తి చనిపోయినంత బాధపడ్డారు. ఆ తర్వాత కూడా మన ఎయిర్ ఇండియా ప్రమాదం అయినప్పుడు కూడా కొంచెం బాధపడ్డారు. అరే టాటా గ్రూప్ వచ్చిన తర్వాత కూడా ఇది ఇంకా బాగుపడలేదు, ఇంకా చేయాలి అనేది. అంటే గతంలో ఎయిర్ ఇండియా ఎట్లయితుందో ఇంకా దాన్ని వాళ్ళు సరే ఇంకా దాన్ని చేస్తున్నారేమో, అది తర్వాత అవుతుందేమో. సరే ఓవరాల్గా ఇలాంటి సంస్థలు అంటే టాటా గ్రూప్ చేతిలో ఒక సంస్థ ఉందంటే ఇక అది అంటే ఒక భరోసా ఇస్తూ ఉంటుంది. అలాంటి భరోసా ఇచ్చినటువంటి కారణంగానే ఇక్కడ చూడవచ్చు టాటా గ్రూప్ బ్రాండ్ వాల్యూ కూడా చాలా పెరుగుతుందంట. దాదాపు $30 బిలియన్ చేరిందంట ఫస్ట్ టైం. అంటే విలువ పరంగా $30 బిలియన్ అధిగమించినటువంటి ఫస్ట్ భారతీయ బ్రాండ్గా టాటా గ్రూప్ అయితే నిలిచిందట. నిజంగా ఎప్పుడో స్థాపించినటువంటి టాటా గ్రూపు వాళ్ళు నిజంగా డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలనుకుంటే వాళ్ళు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు అయ్యేటువంటి ఫ్యామిలీ అది. కానీ వాళ్ళు మెయిన్గా ట్రస్ట్కి వెళ్ళిపోతుంటారు. టాటా ట్రస్ట్కే ఎక్కువ వెళ్తుంటుంది. అందులో నుంచి అందరికీ కొంచెం కొంచెం వాటా వెళ్ళిపోతుంటుంది. సరే అలాంటి గ్రూప్ అయితే $30 బిలియన్ దాటిందంట. ఫస్ట్ భారతీయ బ్రాండ్గా ఇదైతే నిలిచిందట. బ్రాండ్ ఫైనాన్స్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో ఇదైతే వచ్చిందట. మరి మనం చూడొచ్చు అసలు టాటా గ్రూప్ అంటే చాలా ఉంటాయి. అందులో ప్రతిదీ ఉప్పు నుంచి అంతరిక్షంలో వెళ్ళేటువంటి వాటి వరకు కూడా వాళ్ళు తయారు చేస్తుంటారు. చాలా రంగాల్లో వాళ్ళ బ్రాండ్ అనేది సేవలు అందిస్తూ ఉంటుంది. మరి అగ్రస్థానాన్ని అయితే నిలబెట్టుకుందంట. భారత్లో అత్యంత విలువైన 10 బ్రాండ్లు ఏంటివి అనేది ఇలా అయితే ఇచ్చారు. మరి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10% పెరిగిందట టాటా గ్రూప్ యొక్క బ్రాండ్ వాల్యూ. మరి 2.73 లక్షల కోట్లు అంట ఇప్పుడు ప్రజెంట్ టాటా గ్రూప్ వాల్యూ. అందులో మెయిన్గా టీసీఎస్ సంస్థనే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. తర్వాత టాటా మోటార్స్ కానీ ఇంకా రకరకాల వాళ్ళు హెలికాప్టర్లు తయారు చేస్తుంటారు. ఇక చాలా ఉన్నాయి, సెమీ కండక్టర్లు, బట్టలు, షాపులు, ప్రతి దాంట్లో ఉంటారు టాటాలు. మనం చేస్తున్నాం. మరి ఆ గ్రూపు వాల్యూ అయితే అంత పెరిగిందట. మరి ఇక్కడ చూడొచ్చు అసలు భారత్లో అసలు అత్యంత విలువైనటువంటి బ్రాండ్లు ఏవి అని చూస్తే ఫస్ట్ టాటా గ్రూప్ ఉంది, $31 బిలియన్. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ గ్రూపు $16 మిలియన్ అంట. తర్వాత హెచ్డిఎఫ్సి $14 బిలియన్, ఎల్ఐసి $13 బిలియన్, రిలయన్స్ $9 బిలియన్, ఎస్బీఐ, ఇక హెచ్సిఎల్, ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, మహీంద్రా ఇట్లా అన్నీ కూడా వరుసగా అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇది మెయిన్గా టాటా గ్రూపు ఈ సంస్థ అంటే ఇదైతే చేసింది. అయితే ఇందులో మనం చూస్తే ఇందులో ఇంకా అదానీకి చెందినటువంటి గ్రూప్ అయితే ఇంకా ఇందులో అంటే టాప్ 10లోకి అయితే రాలేదు. కాకపోతే అదానీ గ్రూపు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి బ్రాండ్గా అయితే ఇది నిలిచిందట. 82% పెరిగిందంట లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఎందుకంటే అదానీ కూడా ఎనర్జీ దాంట్లో చాలా పెట్టుబడులు అయితే పెడుతున్నారు. మరి అది కూడా వేగంగా అయితే అవుతుందంటే ఈ జాబితాలో జొమాటో, బిర్లా సాఫ్ట్, బిర్లా ఓపస్ అంటే అవి పెయింట్లు అవి తయారు చేస్తుంటారు, అవి అన్నీ కూడా వచ్చినాయట. సరే ఓవరాల్గా చూస్తే టాటా గ్రూపు మీద భారతీయులకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి అనేది మళ్ళీ ఒకసారి అయితే ఈ నివేదిక ద్వారా అయితే తెలిసింది.